రేవంత్ సర్కార్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. మూసీపై సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు బీజేపీ దూరంగా ఉంటుందని, తమ పార్టీ నుంచి ఎవరూ హాజరు కావడం లేదని రామచంద్రరావు స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, ముందుగా మూసీ పరివాహక ప్రాంత బాధితులకు న్యాయం జరిగేలా వారిని ఆదుకోవాలన్నారు. భూ నిర్వాసితులకు అన్యాయం చేసి మూసీ ప్రక్షాళన చేస్తామంటే తాము ఒప్పుకోమన్నారు రామచంద్రరావు. హైదరాబాద్ లో అతిపెద్ద గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీజేపీ స్వాగతిస్తుందని, అయితే ఈ విగ్రహం కోసం 4000 ఎకరాలు అవసరమా అని రామచంద్రరావు ప్రశ్నించారు. గాంధీ విగ్రహం కోసం పేదల ఇల్లు తీసుకుంటామంటే ఒప్పుకోమన్నారు. పేదల ఇల్లు కూల్చకుండా గాంధీ విగ్రహం ఎంత ఎత్తు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. సాబర్మతి మీరు చేయలేదా అంటున్నారు. సాబర్మతి మేము చేసినాం. సాబర్మతి కూడా మూసీ లాగానే ఇక్కడ వాసన వచ్చే నది ఉండే అప్పుడు అహ్మదాబాద్. నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నర్మదా నది నుంచి నీరు సాబర్మతికి ఇంటర్లింక్ చేసి సాబర్మతి నీళ్లను ముందుగా దాన్ని ప్రక్షాళన చేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక నిర్వాసితులకు వసతి కలిగించిన తర్వాతనే ప్రాజెక్టు ముందుకు తీసుకుని నా నిర్వాసితులంతా కూడా ఇల్లీగల్ గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. అయినా కూడా 4000 వ్యక్తుల్ని ఆ రోజు వారు నిర్వాసన చేసిన వాళ్ళందరికీ కూడా వారికి ఆల్టర్నేటివ్ చూసిన తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. కానీ మీరు భయభ్రాంతులు చేసి గడపర చేతిలో పెట్టుకొని ఎవరిల్లు కూడా కొడతారని చెప్పి తిరుగుతూ ఉన్నారు. మీరు అక్కడ మధుబన్ పార్క్ ఇల్లు కూడా కొడుతుంటా అంటారు. విఘ్నేశ్వరరావు విలాస్ చిన్న చిన్న విలాస్ మధ్యవర్తి కుటుంబాలు వాళ్ళను కూడా కొడతా అంటున్నారు. దానికి వ్యతిరేకం మేము మాట్లాడితే